హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిన్నపిల్లలకి 6వ నెల స్టార్ట్ అయిపోయిందంటే చాలండి, తల్లికి ఏ ఫుడ్ పెట్టాలి అనే ఆలోచన స్టార్ట్ అయిపోతుంది. బయట దొరికే సెర్లాక్ కంటే ఇంట్లో తయారు చేసుకునే ఉగ్గు చాలా మంచిది. అలాగని రకరకాల ఉగ్గు వీడియోస్ కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు. అందులో పప్పులు ఎక్కువ, రైస్ తక్కువ ఉంటుంది. ఉగ్గు అలవాటు ఉండి అరిగే పిల్లలకు పర్లేదు, కానీ మరీ స్టార్టింగ్లోనే అలా ఎక్కువ ప్రోటీన్ ఇచ్చేయడం వల్ల పిల్లలు పొట్ట నొప్పితో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. రాత్రుళ్ళు ఏడుస్తూ వాళ్ళు పడుకోక మనకి నిద్ర లేకుండా చేస్తూ ఉంటారు. అందుకే డాక్టర్స్ చెప్పినట్లు రైస్ ఎక్కువ వేసి, అలాగే పిల్లల అరుగుదలకి ఇబ్బంది లేకుండా తగినంత ప్రోటీన్ పప్పుల్ని వేసి ఉగ్గుని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా 2 టీ గ్లాసుల రైస్ని తీసుకోండి. 2 గ్లాసుల రైస్ తీసుకునే పప్పులన్నీ కలిపి 1 గ్లాస్ మాత్రమే ఉండాలి. కందిపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు. పెసర్లు వేయడం మంచిదే, కానీ మా పాపకి ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నేను వేయట్లేదు. ఈ పప్పులన్నింటినీ సపరేట్గా తీసుకొని పెట్టుకోండి. తీసుకున్న బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోండి. మీ దగ్గర ఉంటే రేషన్ బియ్యం తీసుకోండి. పాలిష్ చేసి ఉన్న బియ్యం కంటే రేషన్ బియ్యం మంచిది. అలాగే మనం తీసుకున్న పప్పుల్ని కూడా 1కి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక నీళ్ళన్నీ వంపేసేయండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని తీసుకొని వాష్ చేసుకున్న పప్పులన్నీ క్లాత్ మీద వేసి వాటర్ అంతా పీల్చుకొని తేమంతా పోయే వరకు ఆరబెట్టుకోండి. ఇవంతా ఎండలో ఎండాల్సిన అవసరం లేదు, ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నా సరిపోతుంది. అలాగే క్లాత్ మరోవైపు కడిగి తీసుకున్న బియ్యం కూడా ఆరబెట్టుకుందాం. కాస్త ఇలా నీటిని తుడిచినట్టుగా చేసుకుంటూ చేతులతో పరుచుకుంటూ ఆరబెట్టుకోండి. ఫ్యాన్ గాలికి 1-2 గంటల తర్వాత పొడి పొడిగా అయిపోతాయి. ఇప్పుడు ఆరిన రైస్ని తీసుకొని కడాయిలో వేసుకోండి. మందంగా ఉన్న కడాయి తీసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి బియ్యం మాడకుండా దోరగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోండి. నేను 20 మినిట్స్ వరకు ఇలా వేయించి తీసుకున్నాను. ఇప్పుడు ఇది చల్లారడానికి ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు కడాయిలోకి పప్పులన్నింటినీ తీసుకొని వేయించుకుందాం. ఇవి కూడా మాడకుండా లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఈ పప్పుల్లోకి జీడిపప్పు వేసుకుంటున్నాను. పప్పులు ఇలా దోరగా అయ్యాక డైజెషన్ కోసం కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా వాము వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇలా చల్లారిపోయిన వీటిని జార్లోకి తీసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా అయ్యాక ఈ పౌడర్ని జల్లెడలోకి వేసుకొని జల్లించుకోండి. ఇప్పటికే ఉగ్గు అలవాటు ఉన్న వాళ్ళకి జల్లించుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగే వండి కూడా పెట్టేయచ్చు. ఇలా జల్లించుకున్న పౌడర్ని
నేనైతే డబ్బాలో తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని వండడానికి గిన్నెలోకి 1/2 టీ గ్లాస్ వాటర్ని పోసుకొని వేడి చేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న ఉగ్గు పొడిని కొన్ని నీళ్లు తీసుకున్న మరో గిన్నెలోకి వేసుకొని ఉండలు లేకుండా నీళ్ళల్లో కలిసిపోయేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ ఉగ్గు మిశ్రమాన్ని మరుగుతున్న నీటిలో వేసి కలుపుకోండి. డైరెక్ట్గా ఉగ్గు పౌడర్ని మరుగుతున్న నీటిలో వేస్తే ఉండలు కట్టేస్తూ ఉంటుంది. అందుకే ముందుగా నీళ్ళల్లో కలుపుకొని మరుగుతున్న నీటిలో వేయాలి. ఇది మాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దగ్గరే ఉండి కలుపుకుంటూ మరిగించుకోండి. మీ పిల్లలు తినే కన్సిస్టెన్సీ వచ్చే వరకు దీన్ని మరిగించుకోండి. 1 ఇయర్ లోపు పిల్లలకి సాల్ట్ ఇవ్వకూడదు కాబట్టి నేను సాల్ట్ వేయట్లేదు. దింపుకునే ముందు కాస్త నెయ్యి వేసి మరో నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు కప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వండి. కాస్త గోరువెచ్చగా ఉన్నా పర్లేదు. మా పాపకి ఫస్ట్ టైం ఉగ్గు పెడుతున్నాను. అప్పటి వరకు సెర్లాకే అలవాటు ఉండింది. అది కాస్త తీయగా తిని ఇది చప్పగా తినేసరికి మూతిలా 3 వంకర్లు చేసుకుంటూ ఒక 2 స్పూన్లు మాత్రం తినింది. పిల్లలకి ఏదైనా తినే అలవాటు అవ్వడానికి కాస్త టైం పడుతుంది. రోజు తినిపిస్తూ ఉంటే అదే అలవాటైపోతుంది. ఒకే రకం కాకుండా ఫుడ్ చేంజ్ చేస్తూ ఉండండి. హ్యాపీ పేరెంటింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.